గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. జేఈ మెయిన్స్ 2025లో 22వ తారీఖు జనవరి, 23, 24 ఈ 3 డేస్లో ఈ ఫార్ములాస్ బాగా రిపీట్ అవుతున్నాయి. దీని మీద బేస్ అయ్యే సమ్స్ మనకి రిపీట్ అవుతున్నాయి. ఒకసారి ఆ ఫార్ములాస్ చెప్తున్నాను, జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఓకే, దీనికి కాన్సెప్ట్స్ కావాలంటే మన ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి, చెక్ చేయండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, ఫస్ట్ది ప్రోగ్రెషన్స్లో సమ్ ఆఫ్ ఏజీపీ ఏ ప్లస్ డి ఆర్ ఏ ప్లస్ 2d ఆర్ స్క్వేర్ సో ఆన్ ఇన్ఫినిటీ ఉంటే ఏజీపీ అండి, అర్థమెటిక్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. దీని ఫార్ములా చూడండి, ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై 1 మైనస్ ఆర్ ప్లస్ డిఆర్ బై 1 మైనస్ ఆర్ హోల్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ వేరియన్స్ ఆఫ్ ఏపీ ఏ ప్లస్ ఏడి ఏ ప్లస్ 2d సో ఆన్ అప్ టు ఎన్ టర్మ్స్ ఇస్తే ఫార్ములా, వేరియన్స్ ఫార్ములా చూడండి, ఎన్ స్క్వేర్ మైనస్ 1/12 డి స్క్వేర్. ఓకే, ఇక్కడ మీరు 2025లో జనవరి 22 రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్ పేపర్స్ కానీ చెక్ చేసుకుంటే ఈ ఫార్ములాస్ రిపీట్ అవుతున్నాయి. బైనామియల్ థీరం, ఇఫ్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆర్ మైనస్ 1 ఎక్స్ పవర్ ఆర్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఆర్ ఇన్ ఏపీ దెన్ ఎన్ మైనస్ 2 ఆర్ హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎన్ ప్లస్ 2. ఈక్వలెన్స్ రిలేషన్, దీని మీద మనకి రిపీట్ అవుతున్నాయండి సమ్స్. ఆర్ ఏ టు ఏ రిఫ్లెక్సివ్, ఈక్వలెన్స్ రిలేషన్ అంటే ఏంటి? రిఫ్లెక్సివ్ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఏ కామా ఏ బిలాంగ్స్ టు ఆర్. సిమెట్రిక్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్, దట్ ఇంప్లస్ బి కామా ఏ బిలాంగ్స్ టు ఆర్. ట్రాన్సిటివ్ ఫర్ ఎనీ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్, బి కామా సి బిలాంగ్స్ టు ఆర్, దట్ ఇంప్లస్ ఏ కామా సి బిలాంగ్స్ టు ఆర్. ఈ మూడు అయితేనే దాన్ని ఈక్వలెన్స్ రిలేషన్ అంటారు. మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, ఈ ఫార్ములాస్ మీద బేసి సమ్స్ ఇస్తున్నాడండి. డెట్ అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెట్ ఏ హోల్ పవర్ ఎన్ మైనస్ 1 హోల్ స్క్వేర్. డెట్ అడ్జాయింట్ ఏ సో ఆన్ ఆర్ టైమ్స్ అయితే డెట్ ఏ హోల్ పవర్ ఎన్ మైనస్ 1 హోల్ పవర్ ఆర్. ఓకే, అడ్జాయింట్ ఏ అంటే డెట్ ఏ హోల్ పవర్ ఎన్ మైనస్ 2 ఇంటూ ఏ. డెట్ అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెట్ ఏ హోల్ పవర్ ఎన్ మైనస్ 1. నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్, దీని మీద సమ్స్ బాగా రిపీట్ అవుతున్నాయి, ఒకసారి ఈ ఫార్ములాలు చూసుకోండి. డెఫినెట్ ఇంటిగ్రేషన్లో కింగ్ రూల్, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ డిఎక్స్. క్వీన్ రూల్, ఇంటిగ్రల్ 0 టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు ఏ బై 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ 0 టు ఏ బై 2 ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎక్స్ డిఎక్స్. ఇది కానీ ఆడ్ ఫంక్షన్ అయితే ఆన్సర్ 0 అండి, ఈవెన్ ఫంక్షన్ అయితే ఆన్సర్ ఇంటిగ్రల్ 0 టు ఏ బై 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఓకే, ఈ కండిషన్స్ చూసుకోండి. ట్రిగ్నామెట్రీలో సైన్ టీటా సైన్ 60 మైనస్ టీటా సైన్ 60 ప్లస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/4 సైన్ 3 టీటా. కాస్ 60 మైనస్ టీటా కాస్ 60 ప్లస్ టీటా దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 కాస్ 3 టీటా. tan 60 మైనస్ టీటా tan 60 ప్లస్ టీటా tan 3 టీటా అండి ఫార్ములా. tan theta plus tan 60 minus theta plus tan 60 plus theta that is equal to 3 tan 3 theta. 3 tan 3 theta. ఈ ఫార్ములాస్ రిపీట్ అవుతున్నాయి. కోఆర్డినేట్ జామెట్రీ, సెంట్రాయిడ్ అండ్ ఇమేజ్ మీద 22 జనవరిలో ఈ సమ్ రిపీట్ అయిందండి. ఇమేజ్ మీద సమ్ హెచ్ మైనస్ x1 బై ఏ కే మైనస్ 1 బై బి ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ ax1 ప్లస్ by1 ప్లస్ c బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఆల్రెడీ జనవరి 22 జనవరి 23 పేపర్స్ మనం బిట్స్ని చేసి పెట్టాం, ఒకసారి చెక్ చేసుకోండి. ఫుట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ ఫార్ములా చూసుకోండి. ఓకే, అండ్ ఆర్థో సెంటర్ సర్కమ్ సెంటర్ కూడా చెక్ చేసుకోండి. షార్టెస్ట్ డిస్టెన్స్ a2 మైనస్ a1 డాట్ ఇంటూ b1 క్రాస్ b2 బై మాడ్యులస్ b1 క్రాస్ b2. ఇది ఫార్ములా అండి షార్టెస్ట్ డిస్టెన్స్కి. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో కన్ఫర్మ్గా పడుతున్న సమ్ లీనియర్ ఈక్వేషన్స్. ఆల్రెడీ దీని మీద మనం ఒక కాన్సెప్ట్ చేస్తున్నాం. ఒక ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు 4 మార్క్స్ అని చేసాం, ఓన్లీ ఈ ఒక్క ఫార్ములా రిపీట్ అవుతుంది చూడండి. డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పీవై ఈక్వల్ టు క్యూ. దెన్ సొల్యూషన్ ఈజ్ వై ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యూ ఇంటూ ఐఎఫ్ డిఎక్స్ ప్లస్ సి. ఐఎఫ్ అంటే ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ పీడిఎక్స్. డిఎక్స్ బై డివై ప్లస్ పిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యూ. దెన్ సొల్యూషన్ ఎక్స్ ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యూ ఇంటూ ఐఎఫ్ డివై ప్లస్ సి దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ పీడివై. ఇండిఫరెంట్ ఇంటిగ్రేషన్లో ఈ సమ్ 2 సార్లు రిపీట్ అయిందండి. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ డిఎక్స్.
దట్ ఈస్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. సమ్స్ ఏవి డిఫికల్టీగా లేవు కానీ లెంగ్తీగా ఉన్నాయి. ఫార్ములాస్ అన్నీ బాగా చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.